2 మ్యాచ్ అవ్వకపోతే ఇంక నాకి తను సెట్ అవ్వరు అనేసి వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. అదొకటే కాదమ్మా. ఇంకో విషయం కూడా మీరు ఏ మనిషి 100% పర్ఫెక్ట్ కాదు. అవును. 100% పర్ఫెక్ట్ అయితే వాళ్ళు హ్మ్. దేవుళ్ళయిపోతారు. హ్మ్. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఒక మనిషిని నమ్మటం అనేది మర్చిపోతున్నాం. ఎగ్జాంపుల్స్ మనం చాలా మందిని చూసుకోవచ్చు. మనం కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే, వాళ్ళు చెప్పే సమాధానము మా దగ్గర కౌన్సిలింగ్ మా కళ్ళతో వాళ్ళని చూడండి, వాళ్ళ అందము, వాళ్ళ తెలివితేటలు తెలుస్తాయి అంటారు. ఇది మర్చిపోయాం. నువ్వు వచ్చేటప్పుడు ఎన్ని లక్షలు తెస్తున్నావు, ఎన్ని కోట్లు తెస్తున్నావు అన్నప్పుడు తన ఎక్స్‌పెక్టేషన్ ఏమో తనకు గాని, అతనికి గాని ఎక్స్‌పెక్టేషన్ ఏమో తను నా కాళ్ళ దగ్గరే ఉండాలని అనుకుంటున్నాడే గాని, నా అవును. హృదయంలో ఉండాలని అనుకోవట్లేదు. అవును. ఈ 2. దాని తర్వాత ఇంకో అంశాన్ని ముఖ్యంగా మనం గమనించవలసింది. ఏ వ్యక్తి వచ్చినా గూడా నీ జీతం ఎంత అని అడుగుతున్నారే గానీ, నువ్వు ఎంత సుఖంగా ఉన్నావని అడగట్లేదు. తర్వాత ముఖ్యంగా చూడవలసింది, సూర్యుడు ఎటు ఉదయిస్తాడమ్మా మనకి? తూర్పు నుంచి. కదా! హ్మ్. కానీ మన జీవితంలో చేసే పనులలో గూడా అది ఎలా అయితే సూర్యుడు తూర్పు నుంచే ఉదయిస్తాడో, నువ్వు చేసిన పనిని బట్టి రియాక్షన్ ఉంటుంది. చేసిన దీన్ని బట్టే ఇది ఉంటుంది. లేకపోతే అస్తమించే సమయంలాగా పడమటి వైపు దిగిపోతావు అనేది తెలియలేకపోవట్లేదు.